దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినము దేవుని మందిరంలో ప్రవేశించుటకు ప్రభు మనకు సెలవిచ్చాడు. కాబట్టి వచ్చిన మనమందరం కూడా ఇదివరకు చక్కని పాటలు పాడగలిగినాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని కూడా మనం విని ఆత్మీయ మేలులు పొందుదాం. మన వాక్య భాగము పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. ఈ దినమందు 6వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాం. 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు పిల్లలు తల్లిదండ్రుల గురించి రాయబడింది. 5 నుండి 9 వచనాల వరకు పనివారు యజమానుల గురించి వ్రాయబడింది. 10 నుండి 17 వచనం వరకు దేవుని సర్వాంగ కవచం గురించి వ్రాయబడి ఉంది. 18 నుంచి 20 వరకు ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యుడి అని వ్రాయబడింది. 21 నుంచి 24 వరకు ముగింపు ఆశీర్వాదాల గురించి వ్రాయబడింది. ఈ దినమందు 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివి దేవుడు ఎంతవరకు మనతో మాట్లాడతాడో ఆ విషయాలు జాగ్రత్తగా మనము ఆలకించుదాం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడి. ప్రభు సహాయం నిమిత్తమై తల వంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గత దినమంతయు కూడా కాచి కాపాడినందుకు స్తోత్రం. మరొక నూతన దినం మీరు మాకు అనుగ్రహించారు. ఈ దినమున ఈ సమయమందు చదువుకున్న లేఖన భాగము దీవించి ఆశీర్వదించండి. చదవబోయేటువంటి లేఖనాలు కూడా దీవించి ఆశీర్వదించండి. పిల్లలకు కావాల్సినటువంటి మాటలు మీరే వివరించి అర్థమయ్యేలాగున బోధించుమని, దినదాసుని మరుగుపరిచి మాట్లాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, మొదటి వచనములో పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని ఉంది. సాధారణంగా విశ్వాసుల పిల్లలు తమ వివాహాల ద్వారా వేరొక కుటుంబంలో
భాగస్వాములయ్యేంత వరకు తమ తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో ఉండాలి లేదా మెలగాలి అని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఒకటి, దేవుని క్రమశిక్షణలో బోధలో పిల్లల్ని పెంచుతూ వారికి తమ తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని, విధేయతను నేర్పించాలి అనేది దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట. కాబట్టి పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. పిల్లలు విధేయత చూపించేవారుగా ఉండాలి. తండ్రి మాట, తల్లి మాట వినాలి. వారి మాట వినాలి అని వాక్యం చెబుతూ ఉంది. బైబిల్లో ఇలా రాయబడింది చూడండి. మనం చూస్తున్నాం, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము మనం చదవాలి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అని ఉంది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. తండ్రి ఉపదేశం, తండ్రి మాట్లాడుతుండగా ఆలకించు. నీ తండ్రి నీకు ఏం చెబుతున్నాడో విను, ఆ ప్రకారంగా చెయ్యి. ఆలకించాలి. రెండవదిగా, నీ తల్లి చెప్పు బోధ త్రోసివేయద్దు. తండ్రి యొక్క ఉపదేశం ఆలకించాలి, తల్లి చెప్పు బోధ త్రోసివేయకూడదు. బోధ ఆలకించకుండా లేదా ఉపదేశం ఆలకించకుండా బోధ త్రోసివేస్తే గనక నువ్వు వారిని అగౌరవపరుస్తున్నావు. 6వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దాం. 6వ అధ్యాయము 20వ వచనములో, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అని వ్రాయబడి ఉంది. సేమ్ 1:8లోను 6:20లో కూడక ఇదే మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కుమారుడా, తండ్రి, తల్లి అనే మాట ఉంది. కుమారుడు తండ్రి, తల్లి, తండ్రి, తల్లి. తండ్రి తల్లికి కుమారుడు జన్మించాడు. కాబట్టి కుమారుడైన వాడు తండ్రి మాట, తల్లి మాట వినాలి అని ఈ వచనము చెబుతూ ఉంది. సామెతల గ్రంథం కుటుంబానికి అత్యున్నత స్థానాన్నిచ్చింది అనేది మనకు అర్థం కావాలి. కుటుంబం అంటే తండ్రి, తల్లి, పిల్లలు. అవునా? కుటుంబం అంటే తండ్రి, తల్లి, పిల్లలు. రెండవదిగా, తమ పిల్లల ఆధ్యాత్మిక విషయాల శిక్షణకు తల్లిదండ్రులు ఇద్దరు బాధ్యత పంచుకోవాలి అని వాక్యమే మనకు చెబుతూ ఉంది. శిక్షణకు తల్లి, తండ్రులు ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. వారిని శిక్షలో, వారిని బోధలో పెంచాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 4వ అధ్యాయము 1లో ఇలా రాయబడింది చూడండి. 4వ అధ్యాయము సామెతల గ్రంథం, కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. మీరు వివేకమునందునట్లు ఆలకించుడి అని ఉంది. 2వ వచనంలో, నేను మీకు సాధుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను సుకుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారునై
ఏక కుమారుడనై ఉంటిని అన్నాడు. వచనము 5లో రాయబడిన మాట ఏమిటంటే, జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము అని వాక్యం చెబుతూ ఉంది. జ్ఞానము సంపాదించుకో, వివేకము సంపాదించుకో, దాని నుండి తొలగిపోకు, దూరంగాకు, దాన్ని మరువకు అని వాక్యం తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. జ్ఞానము కలిగిన పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడి వారిని ఘనపరుస్తారు. ఈ మాట మనము అర్థం చేసుకోవాలి. జ్ఞానము కలిగిన పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడి వారిని ఘనపరుస్తారు అని వ్రాయబడి ఉంది. మొదటి అధ్యాయము 8వ వచనంలో, 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట మనము చూడగా, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకున్న ఎడల అన్న మాట రాయబడింది. 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట ఏమిటి? నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అని రాయబడి ఉంది. 10వ అధ్యాయము 1వ వచనంలో, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును అని ఉంది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడంట, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖాన్ని పుట్టించును అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దీన్ని మనము అర్థం చేసుకునే వారికి ఉండాలని నేను మీకు ప్రేమతో ఆ జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. 4వదిగా మనం ఆలోచన చేస్తే, వైవాహిక జీవితములో పాతివ్రత్వాన్ని, పరస్పర ప్రేమను ఈ గ్రంథము ప్రవేశిస్తున్నది అన్నమాట మన జ్ఞాపకం చేస్తుంది. ఇందులోని ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకోసమై. 5వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట, 5వ అధ్యాయం 15వ వచనంలో, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము అనే మాట వ్రాయబడింది. సొంత కుండలో నీళ్లు పానము చేయము అంటే, ఒక వ్యక్తి అనురాగ ప్రేమలకు ఆధారం అతని సొంత భార్య అయి ఉండాలి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 17వ వచనంలో, నిర్గమాకాండం 20వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాగా దేవుని వాక్యము చెబుతున్నమాట, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనిని ఆశింపకూడదు అని వ్రాయబడింది. దేన్ని కూడా ఆశింపకూడదు అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. ఇక మనం చూస్తే బైబిల్లో వివాహములో లైంగిక సంతృప్తి అనేది సహేతకమైనది. ఇది దేవుడు అనుగ్రహించినది అని ఉంది. ఏమిటి దేవుడు అనుగ్రహించినది అనగా, ఆదికాండము 2:20 వచనములో, ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనములో దేవుని వాక్యము చెబుతున్న మాట ఏమిటంటే, అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి, అతడు నిద్రించినప్పుడు అతన్ని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన
ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు నెరగక ఉండిరి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. భార్యను లేదా భర్తను దేవుడిచ్చిన మహోన్నత వరంగా భావించి ఆనందముతో, పవిత్రతతో, కృతజ్ఞతతో ఆ వరాన్ని అనుభవించాలి అని లేఖనం మనకు గుర్తు చేస్తుంది. వచనం 19 మనం చూడగా ఇలాగా వాక్యము చెబుతున్న మాట ఒకసారి మనము గమనించేవారుగా ఉండాలి. 5:19లో ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము అనే మాట వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకుందాం. 19వ అధ్యాయము 14వ వచనములో 19వ అధ్యాయం 14వ వచనములో వాక్యం చెప్తున్న మాట, గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని లేఖనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో రాయబడిన మాట ఇలాగ ఉన్నాయి. రండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదాం. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము అనే మాట రాయబడింది. నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము అనే పదము రాయబడింది. 13వ అధ్యాయము 24వ వచనములో ఇలాగుంది చూడండి. 13వ అధ్యాయం 24వ వచనములో, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అంట, కుమారుని ప్రేమించువాడు వాణ్ణి శిక్షించును. బెత్తం వాడకపోతే విరోధి అవుతాడంట. తర్వాత కుమారుని ప్రేమించువాడు వాణ్ణి శిక్షిస్తాడు అని ఈ మాట మనకు రాయబడింది. తమ పిల్లలు ఎదిగే సమయంలో బెత్తం వాడి వారిని క్రమశిక్షణలో ఉంచాలని దేవుని వాక్యము తల్లిదండ్రులను ఆదేశిస్తూ ఉంది. కావాలని అవిధేయత చూపించినప్పుడో లేదా ధిక్కరించినప్పుడో మాత్రమే బెత్తముతో శిక్షించాలి. మన మాట వినకపోతే శిక్షించాలి, మన మాటకు లోబడకపోతే శిక్షించాలి, తమ ఇష్టాంతం జీవిస్తుంటే శిక్షించాలి. శిక్షించకపోతే గనక వారిని మరొకరు శిక్షించాల్సి వస్తూ ఉంది. అవునా? ఇష్టాంతరంగా బతికే కుమారుడు స్టేషన్ పాలై పోలీసుల ద్వారా శిక్షకు లోనవుతాడు. కాబట్టి అంత దూరం వెళ్లకుండా తండ్రిగా తల్లిగా వారిని శిక్షించాలి అనేది దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. 22వ అధ్యాయము 6వ వచనం, 22వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట, బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవను నేర్పాలంట. నేర్పితే వాడు తొలగిపోడు పెద్దవాడైనప్పుడు. అంటే తల్లిదండ్రులు తమ పిల్లలను దైవిక బోధలోను క్రమశిక్షణలోను పెంచడానికి శ్రద్ధ వహించాలి అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. శ్రద్ధ వహించాలి, వాస్తవమే ఇది. అది మనము గుర్తుంచుకోవాలి. 23వ అధ్యాయము
22వ వచనం కూడా చదువుకుందాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమె నిర్లక్ష్యము చేయకుము అని రాయబడింది. కుమారులారా, కుమార్తెలారా, ఈ మాట మీరు ఆలకించాలి. మేము కూడా ఈ మాట ఆలకించాల్సిందే. ఎందుకంటే మాకు తల్లిదండ్రులు ఉన్నారు, మీకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. నిన్ను కనిన నీ తల్లి ఉపదేశము అంగీకరించు, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. నిర్లక్ష్యము చేయకు. నాకేం పట్టిందిలే అనొద్దు, నేను చూసుకోవాలనా అనొద్దు. నీ తల్లిని చూసుకునే బాధ్యత దేవుడు నీకు అనుగ్రహించినాడు అన్నది లేఖనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కొలొస్సీ పత్రికలో ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. 3వ అధ్యాయము 20వ వచనాన్ని నేను మీకోసమై చదువుచూ ఉన్నాను. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది అనే మాట వ్రాయబడింది. గమనించండి, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. మాట వినండి, మాట వినాలి అంతే. ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది, ఇది ప్రభు మెచ్చుకునదగినది అంట. మాట వినాలి అంతే, మాట వినాలి. మాట వినకపోతే ఇక మీరు తెగిపోయిన గాలిపటం వలె ఎక్కడ పడతారో తెలియదు. కాబట్టి ప్రభు మెచ్చుకోవాలంటే మిమ్మలను మీ తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వినాల్సిందే, వినాల్సిందే. అది గుర్తుంచుకోవాలి. రండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. 2-3 కలిసి ఉన్నాయి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అని రాయబడింది. 2వ వచనంలో నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. సన్మానింపుము. ఎలా సన్మానింపాలా? నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయము వచనం 12లో రాయబడింది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఒక కుమారుడు, ఒక కుమార్తె దీర్ఘాయుష్మంతురాలు కావాలంటే, ఎక్కువ కాలం బతకాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు. సన్మానించు అంటే ఈ ఆజ్ఞలలో దయాపూర్వకమైన అని అన్ని కార్యాలు, అంటే వస్తుపరంగా అవసరమైన సహాయం చేయటం, గౌరవించడం, తల్లిదండ్రులకు విధేయత చూపించడం, అవన్నీ ఇమిడి ఉన్నాయి ఇందులో అనేది మనకు అర్థమైంది. కాబట్టి వారిని సన్మానించండి, వారిని ప్రేమించండి, వారి మాట వినండి అని వాక్యమే చెబుతున్న మాట మనం గుర్తుంచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తుడు మాట్లాడుతూ ఆయన ఇలా చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి 6 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకైనా మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుడనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలని దేవుడు సెలవిచ్చాను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. దేవుని వాక్యం నిరర్ధకం చేయిస్తున్నారు అని దేవుని వాక్యం చెబుతుందంటే, సాంప్రదాయము దేవుని ఆజ్ఞలు,
మనం పాటించాలి అని లేఖనం మనకు గుర్తు చేస్తుంది కదా. అందును బట్టి వారితో ప్రభు స్పష్టంగా ఈ మాటలు తెలియజేశాడు. మీ పారంపర్యాచారము నిమిత్తమై అన్నాడు కదా. కొందరు పరిసయ్యులు తమ పారంపర్యాచారాల వలన, మనుషుల ఆలోచనల వలన దేవుడిచ్చిన ఆజ్ఞలను ఉపయోగం లేనివిగా చేసినారు. వారు చేశారంట. సాంప్రదాయాల వలన, అందరూ చెప్పే ఆలోచనల వలన, లేక నేటి సంస్కృతి వలన దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకుండా నేటి విశ్వాసులు మరి అప్రమాత్తముగా ఉండాలి. అలా చేస్తే పరిసయ్యులు, యూదా మత నాయకులు పడిన పాపములో పడిపోయినట్లే అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వారు చేసినట్లు మీరు చేయొద్దు అని వాక్యము చెబుతుంది. జాగ్రత్తగా మనము ఈ విషయాలు గ్రహించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. రండి చివరిగా ఈ వచనం చదివి ముగిద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం కూడా మనం చదవాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అని దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి పిల్లలు అయిన మీరు మరి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మమే. ఇది ధర్మం, అధర్మం కాదు, ఇది ధర్మం అనేది మనము గుర్తుంచుకోవాలి. అలాగ చేస్తే మీరు బాగుపడతారు, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుని దీవెన, మీ అమ్మ మీ నాన్న దీవెన మీకు కలుగుతుంది. అలా చేయడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదం పొంది మీరు కాపాడబడుదురు కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలనో, ఏ విధంగా తండ్రి మాట తల్లి మాట వినాలనో ఆ విషయాలు తెలియజేశారు. వారు గ్రహించి నీ మాటల ప్రకారంగా జీవించినట్లుగా సహాయం చేసి కాపాడి కృప చూపించి కనికరించమని మీకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మీకందరికీ వందనాలు తెలియజేయుచున్నాను.